నమస్కారం, మీరు చూస్తున్నది సిసిసి న్యూస్. నేను దేవి. నాటి వార్తలు. లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీ జనసేన పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవం అత్యంత ఘనంగా నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో జనసేన పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ విచ్చేశారు. స్థానిక నేతలు, పార్టీ అభిమానులు బత్తుల బలరామకృష్ణకు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. తొలుత జనసేన పార్టీ పతాకాన్ని బత్తుల బలరామకృష్ణ ఆవిష్కరించారు. అనంతరం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. గత 3 దశాబ్దాలుగా హౌసింగ్ బోర్డు కాలనీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నదని అన్నారు. గతంలో తాగునీరు కూడా వారానికి 2 రోజులు మాత్రమే వచ్చేదన్నారు. అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వారానికి 7 రోజులు మంచినీరు అందించే కార్యక్రమం జరుగుతోందని వివరించారు. 4 ట్రాన్స్ఫార్మర్ల ద్వారా విద్యుత్ సమస్య పరిష్కారానికి కృషి చేయడం జరిగిందన్నారు. త్వరలో మరో 2 ట్రాన్స్ఫార్మర్లు నెలకొల్పుతామన్నారు. రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్య తదితర మౌలిక సదుపాయాలన్నీ కూడా 4-5 నెలల్లో పూర్తి స్థాయిలో పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నామని సూచనప్రాయంగా తెలియజేశారు. రౌడీయిజం కూడా సుమారు 90% తగ్గించామన్నారు. గతంలో బ్లేడ్ బ్యాచ్లు వీరంగం చేసేవని ఇప్పుడు లేవని అన్నారు. ఎవరి మీద అక్రమ కేసులు బనాయించడం లేదని చెప్పుకొచ్చారు. ప్రశాంతమైన జీవనం ప్రారంభమయ్యేలా అన్ని చర్యలు తీసుకున్నామని వివరించారు. లాలా చెరువు హౌసింగ్ బోర్డు కాలనీలో జనసేన పార్టీ నూతన కార్యాలయం కమిటీ జనసేన సీనియర్ నాయకులు కాళ్ల చక్రరావు మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకువెళ్లాలనే లక్ష్యంతో ఇక్కడ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు బొర్రా వెంకటేశ్వరరావు, బొర్రా వీరబాబు, బి ఆంజనేయులు మాస్టర్, నూనె కలికి మూర్తి, సలాది తాతయ్య నాయుడు, ఇంటి జయరాజ్, మద్దుల వినోద్ కుమార్, గొంతి ప్రసాద్, బొర్రా దుర్గాప్రసాద్, వేగిరాజు సునీత, కాదా ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ యొక్క హౌసింగ్ బోర్డులో తాగునీటి సమస్య విపరీతంగా ఉండేది. కొంతవరకు సమస్య పరిష్కరించాం, కానీ ఇంకా పూర్తి స్థాయిలో పరిష్కరించాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే కోతులు భయంకరంగా ఇబ్బంది పెడుతున్నాయి ఎప్పటి నుంచో. ఆ కోతులు పెడతాను కూడా త్వరలో ఈ కోతులన్నీ పట్టి తీసుకెళ్ళి ఏదైనా డీప్ ఫారెస్ట్లో ఏమైనా విడిచిపెట్టే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా చూస్తే ఇక్కడ రోడ్లు ఉన్నాయి కొన్ని. ఆల్రెడీ ఇప్పుడు 2.5 కోట్లు శాంక్షన్ అయింది. ఈ రోడ్లన్నీ కూడా త్వరగా ఈ వారంలోనే శంకుస్థాపన చేసి ఆ రోడ్లన్నీ కూడా ప్రారంభిస్తాం. అలాగే డ్రైనేజీ వ్యవస్థను కూడా మరుగుదిద్దుతాం. ఇక్కడ హౌసింగ్ బోర్డులో గత దీర్ఘకాలంగా 3 దశాబ్దాలుగా ఏ విధమైనటువంటి మౌలిక వసతులు కూడా కల్పించలేదు. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. తాగునీటి సమస్య భయంకరంగా ఉంది. అలాగే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది, కానీ సిటీకి మాత్రం అతి దగ్గరలో ఉంది. ఇది ఇక్కడంతా కూడా కార్మిక సోదరులు ఎక్కువ ఉండడం, అదేవిధంగా ఇక్కడ అన్ని రకాలుగా కూడా అభివృద్ధి చెందినటువంటి రాజమహేంద్రవరానికి దగ్గరలో ఉండి కూడా ఈ యొక్క హౌసింగ్ బోర్డు అభివృద్ధి చెందకపోవడం మనందరూ దురదృష్టకరం. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో డ్రైనేజ్ వ్యవస్థ, రోడ్లు, ఈ యొక్క తాగునీటి సమస్య లేకుండా పూర్తిగా రాబోయే 4-5 నెలల్లో పూర్తి చేస్తామని ఈ సందర్భం తెలియజేస్తున్నాం. రాజానగరం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ గారు నూతనంగా జనసేన పార్టీ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది ఈ హౌసింగ్ బోర్డు కాలనీలోనే. అలాగే ఈ కార్యాలయానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రజలకు అందుబాటులో ఉండాలని, ప్రజలకి ఏ విషయమైనా సరే మేము ప్రతి విషయంలో కూడా వాళ్ళ అవసరాలు తీర్చాలని మేము ముందు ఈ ఆఫీస్ ఓపెన్ చేసుకున్నాం. రాజమండ్రి రూరల్ కోలమూరు గ్రామం శ్రీ కనకదుర్గ మహాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమహేంద్రవరం రూరల్ కోలమూరు గ్రామంలో కోదండ రామాలయం చెరువుగట్టు వద్ద కొలువైన శ్రీ కనకదుర్గ మహాదేవి ఆలయంలో ఆషాఢమాసం ఆఖరి ఆదివారం సందర్భంగా శ్రీ కనకదుర్గ మహాదేవి అమ్మవారికి వివిధ రకాల కూరగాయలతో, వివిధ రకాల పండ్లతో అలంకరణ చేశారు. ఆదివారం ఉదయం నుండి అమ్మవారికి విశేష అభిషేకాలు, కుంకుమార్చనలు, విశేష పుష్పాలతో పూజలు ఆలయ కమిటీ మరియు గ్రామ ప్రజల ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు పర్యవేక్షణలో వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోలమూరు గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు 25 దేశాల్లో విస్తరించిన విశేషంగా సేవా కార్యక్రమాలను విస్తరించామని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏరుకుళ్ల రామకృష్ణ తెలిపారు. 58 సేవా కార్యక్రమాలతో భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఆర్యవైశ్యులు సభ్యులుగా వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ సేవే పరమావధిగా పనిచేస్తుందని వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వాసవియన్ ఎరకుళ్ల రామకృష్ణ చెప్పారు. దివాన్ చెరువు ఎస్వీపీసీ కన్వెన్షన్లో ఆదివారం వాసవి ఇంటర్నేషనల్ మెడికాన్ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్ర, తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర రాష్ట్రాలతో పాటు
25 దేశాల్లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ విస్తరించి ఉందని తెలిపారు. 2013లో ఉత్తమ అవార్డును అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా తమ సంస్థ అందుకున్నట్లు ఆయన చెప్పారు. ₹1 కోటి విద్యానిధి పథకం ద్వారా విద్యార్థులకు చేయూతనిస్తున్నామని, ₹1,50,00,000 స్వయం ఉపాధి పథకం పేరుతో వడ్డీ లేని రుణాలు ఇస్తున్నట్లు రామకృష్ణ చెప్పారు. 58 రకాల సేవా కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. 32 డిస్టిక్తో 20,000 క్లబ్లతో వాసవి ఇంటర్నేషనల్ పనిచేస్తుందని, వచ్చే డిసెంబర్లో హైదరాబాద్లో ఐకాన్ పేరిట సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. సమాజంలో తమ కులం అభ్యున్నతికి పాటుపడుతూ మిగిలిన కులాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న వైశ్యుల సేవాభావం స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు కొనియాడారు. సర్వీసెస్ సెక్రటరీ బోడా సాయి సూర్యప్రకాష్ హోస్టుతో నిర్వహించిన వాసవి ఇంటర్నేషనల్ మెడికాన్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ సామాజిక సేవలలో వైశ్యులు ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటారని అన్నారు. ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ సేవా కార్యక్రమాల్లో వైశ్యులు ముందుకు వెళ్తూ అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్నారని అన్నారు. వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ ద్వారా చేస్తున్న కార్యక్రమాలు స్ఫూర్తిదాయకమని అన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ గతంలో టీడీపీ తరపున గ్రంథి లలితను డిప్యూటీ మేయర్గా చేశామని గుర్తు చేస్తూ భవిష్యత్తులో కూడా అలాంటి అవకాశాలు కల్పించడానికి కృషి చేస్తామన్నారు. ఏపీఐఏసీ మాజీ చైర్మన్ శ్రీకాకుళపు శివరాం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతి ఒక్క వైశ్యుడు తాను కష్టపడి పనిచేస్తూ 10 మందికి ఉపయోగపడే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో తమ వంతు పాత్ర పోషిస్తున్నారని అన్నారు. అతిథులను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఎరుకుళ్ల రామకృష్ణ తదితరులు దుశ్శాలతో సత్కరించి మెమెంటోలు అందజేశారు. వ్యాపారం ద్వారా ఒక పక్కన దేశ ఆర్థిక వ్యవస్థని బాగుపరుస్తున్నటువంటి కులం ఇది. దాంతోపాటు ప్రధానంగా సేవా కార్యక్రమాలు కూడా ఎక్కడ చూసినా కూడా సేవా సంస్థలు ఏదైనా ఉంటే ఒకప్పుడు లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్, ఇవాళ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్, ఇలాగా ఈ సంస్థలన్నింటిలో కూడా సింహభాగం వయసులో ఉండి సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి సందర్భాన్ని కూడా నేను గుర్తు చేసుకుంటా ఉన్నాను. ముఖ్యమైనటువంటి విషయం, నేను ఇందాక ఈ పాంప్లెట్ చూసినప్పుడు ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే చూస్తే ఈ సంవత్సరం థీమ్ హ్యుమానిటీ అనేటువంటి మాట రాశారు. వైశ్య కమ్యూనిటీ వారు గుర్తు వస్తారు నాకు ఇక్కడ. రాజమహేంద్రవరంలో జరిగే 12 సంవత్సరాల పుష్కరాలు ఒక వంతు అయితే ఆ పుష్కరాల్లోని ప్రభుత్వ పరంగా మేము చేసే కార్యక్రమాలన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసి అక్కడ భక్తులందరికీ కూడా సేద పీలుస్తూ, దాహం పీలుస్తూ, ఆకలి పీలుస్తూ మా వైశ్య కమ్యూనిటీ వాళ్ళు రాజమహేంద్రవరం చేసే కార్యక్రమాన్ని నేను ఎప్పుడు కూడా మరవలేదు. అలాగే పెనుగొండ అనేటప్పటికీ నాకు గుర్తొచ్చింది. నేను పెనుగొండలోనే పుట్టాను, పెరిగాను. అక్కడ ఉన్నటువంటి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడిలోనే చిన్నతనం అంతా కూడా అక్కడ గడిపాను. అందుకనే వాసవి అమ్మవారి విషయానికి వచ్చేటప్పటికీ మన రాజమండ్రిలో కూడా ఈ వాసవి అమ్మవారి ఉత్సవాలు జరిపేటప్పుడు మా వంతు సహకారంగా మేము ఏం చెయ్యాలని ఎప్పుడు ఆలోచించి సహకరిస్తూ మేము వచ్చాము. ఆ ప్రకాశ భారతీయుల నేతృత్వంలో ఈరోజు రాజమండ్రిలో ఈ సమావేశం జరగడం, ఈ సమావేశానికి ఆయన ఆధ్వర్యం వహించడం మా అందరికీ కూడా ఒక సోదరునిగా నాకు కూడా సంతోషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, వారి నాయకత్వం భవిష్యత్తులో కూడా ఇంటర్నేషనల్ గవర్నర్గా ఆయన నేను చూడాలని చెప్పి నాకు కూడా మనసులో ఒక కోరిక ఉందని చెప్పి కూడా అందరికీ తెలియజేసుకుంటూ, దానికి ప్రకాశ్కి అదేవిధంగా ₹1 కోటి విద్యానిధి, ₹1,50,00,000 స్వయం ఉపాధి పథకం, ఈ విధంగా సమాజంలో ఉన్నటువంటి పేద ఆర్యవైశ్యుల, పేద వాసవీయుల సంక్షేమం గురించి సుమారు 52 సేవా కార్యక్రమాలతో పాటు ప్రతి సంవత్సరం ఈ 2000 క్లబ్బులు ఇంటర్నేషనల్ ద్వారా సుమారు ₹100 కోట్ల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి ఏకైక సంస్థ వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ అని చెప్పని తెలియజేస్తూ ఉన్నాను. రాజమండ్రి రాజేంద్ర నగర్లో దానవేబాబు సమరం ఘనంగా నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం రాజేంద్ర నగర్ 3వ వార్డు మరియు 4వ వార్డుల ఇలవేల్పు శ్రీ 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 దానవేబాబు సంబరం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉదయం స్వామివారికి పూజలు నిర్వహించారు. రాజేంద్ర నగర్ పలు వీధులలో మేళతాళాలతో స్వామివారిని ఊరేగించారు. నగర పెద్దలు, వార్డు పెద్దలు హాజరయ్యారు. దానవేబాబు పుట్ట దగ్గర పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చి ఉత్సవాన్ని ఉత్సాహంగా జరుపుకున్నారు.
దానబాబు సంబరం ఉత్సవం మొదలెట్టారు రాజేంద్ర నగర్లోని. దీన్ని దినదిన అభివృద్ధి చెందుతూ ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరానికి మించి ఒక సంవత్సరానికి కూడా చాలా బాగా జరుగుతుంది. దీనికి పార్టీలకు అతీతంగా మొత్తం అందరం కలిసి పేట సంబరం అనేటప్పటికీ అందరూ కూడా ఒకే తాటిపైకి వచ్చి చాలా అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది. దీనికి సహకరిస్తున్న ప్రతిసారి ఏటాలాగా ఈ సంవత్సరం కూడా అందరికీ కూడా సహకరిస్తూ ఈ ఉత్సవాన్ని ఇంత భారీగా జరపడానికి కారకులైన అందరికి కూడా నా ధన్యవాదాలు. ఈ యొక్క సంబరం ఎదురుండి నన్ను నడిపించమని అందరూ కోరి చేయడం వల్ల ఈ సంవత్సరం ఈ సంబరం ఇంకా గ్రాండ్గా చేసి వచ్చే సంవత్సరం ఆ దానబాబు దయ వల్ల ఇంకా గట్టిగా జరిగి ఆ బాబాకి ఏదో గుడి కట్టాలని కొద్దిగా సహకరిస్తున్నాం. దానికి పెద్దలు చాలామంది ఆ గుడికి చాలా డొనేషన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మా రాజేంద్ర నగర్ 3-4 డివిజన్లకు సంబంధించిన ఇలవేల్పు దానవైబాబు సంబరాన్ని మా యొక్క మిత్ర బృందం చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇది సుమారుగా మా పెద్దలు 60 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నటువంటి సంబరాన్ని మా యొక్క యువకులందరూ కూడా బుధస్కంధాలపై వేసుకుని ఏ సంవత్సరంగా సంవత్సరం చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో చెస్ పోటీలు నిర్వహించారు. లయన్స్ క్లబ్ రాజమహేంద్రవరం ఆధ్వర్యంలో ప్రపంచ చెస్ డే సందర్భంగా కాల్ ఫ్యూజన్ చెస్ అకాడమీలో వివిధ విద్యార్థులకు పోటీలు జరిగాయి. ఇందులో 125 మంది విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. మొదటి బహుమతి ఆర్ రోషితా నాయుడుకి, రెండవ బహుమతి డి రుత్విక్, మూడవ బహుమతి వి లతిక కైవసం చేసుకున్నారు. ఇవి కాకుండా 10 మంది విద్యార్థులకు కన్సోలేషన్ బహుమతులు అందించారు. పాల్గొన్న ప్రతి విద్యార్థికి పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. న్యాయ నిర్ణేతలుగా చెస్ అకాడమీ డైరెక్టర్ విత్తనాల లక్ష్మీ హైమావతి, విత్తనాల కుమార్ వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి క్లబ్ అధ్యక్షులు లయన్ మైలవరపు కిరణ్ కుమార్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా జిల్లా పూర్వ గవర్నర్ లయన్ గ్రంథి వెంకటేశ్వరరావు, అతిథిగా మద్దుల విఎస్ శ్రీరామ్ గుప్తా తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రంథి లక్ష్మీ వసంత్ కుమారి, కక్కిరాల బుచ్చిరాజు, ఎంవిఎన్ మాధవరావు, వి రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. అలాగే పిల్లలు మీరు కూడా భావితరాల్లో ఇంకా మంచి బాగా నేర్చుకుని మనకి లాస్ట్ ఇయర్ తెలుసా, లాస్ట్ ఇయర్లో ఇంటర్నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఆయన పేరు తెలుసా మీకు? ముఖేష్ తెలుసా? చిన్నప్పుడు ఆనంద్ గారిని చూసి ఆయన ఇన్స్పిరేషన్ అయ్యి ఇప్పుడు ఇంటర్నేషనల్లో చెస్ ఛాంపియన్ అయ్యాడు ఆయన. అది అసలు వరల్డ్ చెస్ ఛాంపియన్ అంటే మాటలు కాదు, అసలు చాలా అది ఇండియాకి పేరు తెచ్చిపెట్టారు. మనం నార్మల్గా ఆడాల్సిన ఈ ఆట ఎస్పెషలీ చెస్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటంటే ఇది మన దేశంలో పుట్టినటువంటి క్రీడ. తెలుసా ఇది? వీ ఆల్ ఫీల్ ప్రౌడ్ టు బి చెస్ ఈజ్ ఓల్డ్ వెల్స్. మన భారతదేశానికి గర్వకారమైనటువంటి క్రీడ. దీంట్లో కనుక చెస్లో కనుక మీరు రాణిస్తే మీ స్టడీస్లో కూడా మీరు రాణిస్తారు. ఎందుకో తెలుసా? ఈ గేము ఆడటంలో మీ క్రియేటివిటీ పెరుగుతుంది. కానీ ఒకటి మీ చదువుతో పాటు ఏదో ఒక ఎక్స్ట్రా యాక్టివిటీ అనేది చాలా చాలా అవసరం. ఎందుకంటే సమ్ చేంజ్ రిలాక్సేషన్ చేంజ్కి ఏదో గేమ్ పెట్టుకోవాలి. అదేంటంటే ఈ రోజుల్లో మెదడుకి మేత అనేది చెప్పాలంటే మేము అది ఐక్యూ ఎంత పెరిగితే అంత అభివృద్ధిలోకి రావడానికి సోర్స్ ఉంది. కాబట్టి మీరందరూ కూడా మీ పేరెంట్స్ ఈ టోర్నమెంట్ని దగ్గరుండి చేయించి స్పాన్సర్ చేసి పిల్లలందరికీ సర్టిఫికేట్స్ ప్రైజెస్ ఇవ్వడానికి ప్రోత్సహించిన వాళ్ళకి అందరికీ ఒకసారి మరి ఒకసారి క్లాప్స్ కొట్టినాము అందరూనే. రాజమండ్రి తుమ్మలావ శ్రీ 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 పైడితల్లి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రాజమండ్రి తుమ్మలావ శ్రీ 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 పైడితల్లి అమ్మవారికి ఆషాఢమాసం సందర్భంగా యాళ్ల సత్యనారాయణ ఇంటి నుంచి వారి కుమారుడు యాళ్ల రవికుమార్, శ్రీ లలితాదేవి దంపతుల చేతుల మీదుగా అమ్మవారికి పసుపు కుంకుమ సారి ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో యాళ్లవారి కుటుంబ సభ్యులు వెంకట్రావు, నాగేశ్వరరావు, రాధాకృష్ణ, మురళీధర్, కిరణ్, ప్రదీప్, సుకుమార్, పెద్దలు, మహిళలు, కమిటీ సభ్యులు నందం స్వామి, ఆసపు మల్లిబాబు, తేజ, సంజీవ్, రాధా, నవీన్, అనూక్, ప్రసాద్, భరత్ తదితరులు పాల్గొన్నారు.
వాసవి క్లబ్ రాజమహేంద్రవరం రజతోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాసవి క్లబ్ రాజమహేంద్రవరంలో ప్రారంభించి 25 సంవత్సరాలైన సందర్భంగా స్థానిక YMVA హాల్లో రజతోత్సవ సంబరాలు ప్రెసిడెంట్ జగాగొల్లి శైలజ ఆధ్వర్యంలో జరిగాయి. ముఖ్య అతిథిగా ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ ఇరకుళ్ల రామకృష్ణ సతీమణి మమత విచ్చేశారు. ఈ కార్యక్రమంలో గత 25 సంవత్సరాల నుండి క్లబ్కు సేవ చేసిన అధ్యక్షులను, కార్యదర్శులను, కోశాధికారులను సత్కరించారు. ఈ కార్యక్రమానికి ప్రాజెక్ట్ చైర్మన్ గా ఇంటర్నేషనల్ అడ్మినిస్ట్రేటివ్ వైస్ ప్రెసిడెంట్ మల్టిపుల్ జగాగొల్లి కరుణ్ కుమార్ వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ కారుమూరి మురళీకృష్ణ, ట్రెజరర్ కుమ్మరగంట్ల లక్ష్మీకాంతం, ఎండూరి రాఘవ కుమారి, బాలనాగు కాశీ, గ్రంథి లక్ష్మీ వసంత్ కుమారి, కుమ్మరగంట్ల వీరభద్రరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి విచ్చేసినటువంటి మరి ఎన్నో సంవత్సరాలుగా విశిష్ట సేవలు అందించి మరి 20 సంవత్సరాలు అంటే నిజంగా ఎన్నో క్లబ్బులు సుమారు ఈ సంవత్సరం నేను వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గా మరి ఎన్ని క్లబ్బులు ఇన్ని సంవత్సరాలు ఎన్ని పెట్టి క్లబ్బులు సిక్కయ్యాయని చూస్తే సుమారు 2700 క్లబ్బులు పెట్టి సిక్కైనటువంటి క్లబ్బులు ఉన్నాయి. అవన్నీ చూస్తుంటే ఒక 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు నడిస్తేనే కష్టం ఉండేటువంటి పరిస్థితిలో 25 సంవత్సరాలుగా మరి క్లబ్బును కాపాడుతున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నమస్సుమాంజలి. సంతోష్ నగర్ భవానీపురం శ్రీ దుర్గా దానవయ్య బాబు ఆలయంలో 42వ జాతర మహోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి సంతోష్ నగర్ భవానీపురం శ్రీ దుర్గా దానవయ్య బాబు ఆలయ జాతర మహోత్సవాలు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కందుల దుర్గేష్ విచ్చేశారు. అతిథులుగా రాజమండ్రి శాసనసభ్యులు ఆదిరెడ్డి వాసు, షణ్ముఖపేట పీఠాధిపతి శ్రీ శ్రీ స్కంద, హిందూ ధర్మ రక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాస్, తెలుగుదేశం నాయకులు డాక్టర్ గోరంట్ల రఘురామ్ కిరణ్, కొంతమూరు గ్రామంలోని కూటమి నాయకులు, పెద్దలు హాజరయ్యారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో జాతర మహోత్సవంలో బోనాలు సమర్పించిన వారికి చీరలు పంపిణీ చేశారు. CCC న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.